నిన్నటి వరకు కంప్లీట్ అయినట్టు దాని తర్వాత నుంచి 190ది ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. 190. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్కెట్ ఎక్స్? ఇక్కడ హ్యాండ్ లివర్ షేర్ ఒకటి చూపిస్తున్నాడు. ఈ హ్యాండ్ లివర్ షేర్లో మనకు ఈ భాగాన్ని ఎక్స్ మార్క్ వేసి చూపిస్తున్నాడు. దీన్ని ఏమంటారు అంటున్నాడు. ఇది ఒకటి మనకు ఇది క్లాంప్ అవుతుంది అనమాట, బిగించుకోవడానికి ఉపయోగపడేటువంటి క్లాంప్. సో అది బి మనకు కరెక్ట్ ఆన్సర్. బి వచ్చేసి బి క్లాంప్ అనమాట. తర్వాత 191 వచ్చేసి వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ గ్రూవర్ ఇన్ షీట్ మెటల్ వర్క్? షీట్ మెటల్ వర్క్ చేసుకునేటప్పుడు మనకు గ్రూవర్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటున్నాడు. రిలీజింగ్ ఆఫ్ షిమ్ అంటే షిమ్ను రిలీజ్ చేసుకోవడానిక, కంప్రెస్ ద షిమ్ అంటే షిమ్ను ఒత్తడానిక, లేకపోతే క్లోజింగ్ ద షిమ్ను మూసేయడానిక, లేకపోతే స్ట్రెస్ రిలీవింగ్ డ్యూరింగ్ షిమ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఏమైనా ఒత్తిళ్ళు ఉంటే ఆ ఒత్తిళ్లను రిలీజ్ చేయడానికి. ఇక్కడ వచ్చేసి మనకు క్లోజింగ్ ఆఫ్ షిమ్ను క్లోజ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఏది గ్రూవర్ యొక్క ఉపయోగం వచ్చేసి షిమ్ను క్లోజ్ చేయడానికి, క్లోజింగ్ ఆఫ్ సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. తర్వాత 192 వచ్చేసి విచ్ రివిట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ లైట్ అసెంబ్లీ వర్క్? అంటే తేలిగ్గా ఉన్నటువంటి తేలిగ్గా అంటే షీట్ మెటల్ను రివిటింగ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి రివిట్లు ఏ రకానివి అంటున్నాడు. పాన్ హెడ్ రివిటా, స్నాప్ హెడ్ రివిటా, కౌంటర్ షింక్ రివిటా, కోనికల్ హెడ్ రివిటా. ఇక్కడ మనకు రకరకాల టైప్స్ ఆఫ్ రివిట్స్ మనం ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాము. ఇంకా మన ఫస్ట్ ఇయర్ వాళ్ళు లెసన్స్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి జస్ట్ మీరు ఆన్సర్లు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు కోనికల్ హెడ్ రివిట్ అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట. కోన్ షేప్లో ఉన్నటువంటి కోనికల్ హెడ్ రివిట్ మనకు లైట్ డ్యూటీ వర్క్స్కు ఉపయోగపడుతుంది అనమాట. అంటే తేలిగ్గా ఉన్నటువంటి షీట్ మెటల్ను రివిటింగ్ చేసుకోవడానికి కోనికల్ హెడ్ రివిట్ ఉపయోగపడుతుంది. తర్వాత 193 వచ్చేసి వాట్ ఈస్ ద టూల్ యూజ్డ్ టు ఫార్మ్ ద అదర్ ఎండ్ ఆఫ్ రివిటెడ్? ఇప్పుడు ఆల్రెడీ రివిట్ను పెట్టి రివిటింగ్ చేస్తున్నాం అంటే ఇంకొక సైడ్ రివిటింగ్ హెడ్ రావాలి కదా. ఆ రివిటింగ్ హెడ్ రావడానికి ఉపయోగపడేటువంటి టూల్ ఏంది అంటున్నాడు. ఇక్కడ మనకు డొల్లీ అన్నాడు, డ్రిఫ్ట్ అన్నాడు, రివిట్ సెట్ అన్నాడు, రివిట్ స్నాప్ అన్నాడు. సో ఇక్కడ మనకు రివిట్ స్నాప్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. రివిట్ స్నాప్ అనేది మనకు రివిట్ హెడ్ను ఫామ్ చేయడానికి ఉపయోగపడేటువంటి, అంటే స్నాప్ హెడ్ రివిట్ యొక్క హెడ్ను ఫామ్ చేయడానికి రివిట్ స్నాప్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత 194 వచ్చేసి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద నాచ్ ఇన్ షీట్ మెటల్ వర్క్? ఇక్కడ షీట్ మెటల్ వర్క్ చూపిస్తానంటే దీంట్లో ఉన్నటువంటి నాచ్ అంటే ఇక్కడ ఒక మడత లాంటి ప్రాంతం ఉంటుంది అనమాట. ఈ కార్నర్స్లలో ఈ మడతలను ఏ రకానికి చెందినటువంటి మడతలు అంటున్నాడు. మడతలు అంటే నాచెస్ అనమాట. వి నాచ్, ఏ వచ్చేసి మనకు వి నాచ్, బి వచ్చేసి స్లాంట్ నాచ్, సి వచ్చేసి స్క్వేర్ నాచ్, డి వచ్చేసి స్క్వేర్ నాచ్, డి వచ్చేసి స్ట్రైట్ నాచ్. సో మనకి ఇక్కడ స్క్వేర్ నాచ్ అనమాట. ఎందుకంటే ఇది స్క్వేర్ షేప్లో మనం బెండ్ చేసి ఉన్నాం కాబట్టి షీట్ను ఇక్కడ స్క్వేర్ నాచ్ చేసుకోగలిగితేనే మనకి ఇది స్క్వేర్ షేప్లో ఫామ్ అవుతుంది. కాబట్టి స్క్వేర్ నాచ్ అనేది కరెక్ట్. సి వచ్చేసి ఇక్కడ కరెక్ట్. 95 వచ్చేసి వాట్ టైప్ ఆఫ్ మెటల్ మ్యాలెట్ యూజ్డ్ ఫర్ హాలోవింగ్ ప్యానల్ బీటింగ్? అంటే ప్యానల్ వచ్చేసి మనకు హాలోయింగ్ అంటే మధ్య భాగంలో అంటే లోపల వైపు హాలోగా ఉన్నటువంటి వాటిలను కొట్టడానికి ఉపయోగపడేటువంటి మ్యాలెట్ ఏ రకానికి చెందినటువంటి మ్యాలెట్ను ఉపయోగిస్తామంటున్నాడు. అర్థం చేసుకోండి బాగా. వాట్ టైప్ ఆఫ్ మ్యాలెట్ అంటే చెక్కతో తయారు చేయబడినటువంటి హామర్ అనమాట. ఆ హామరు దేనికి ఉపయోగపడుతుంది అంటే హాలోయింగ్ ప్యానల్ బీటింగ్, అంటే లోపల భాగం ఖాళీగా ఉన్నటువంటి ప్యానల్ను కొట్టడానికి ఉపయోగపడేటువంటి మ్యాలెట్ ఏది అంటున్నాడు. బ్రాస్ మ్యాలెటా, రబ్బర్ మ్యాలెటా, వుడన్ మ్యాలెటా, బోసింగ్ మ్యాలెటా? ఇక్కడ మనకు బోసింగ్ మ్యాలెట్ గుర్తుపెట్టుకోండి బాగా. డి వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. బోసింగ్ మ్యాలెట్ అంటే షీట్ మెటల్స్ తోటి ఏమైనా బాక్సులు ఏమైనా తయారు చేసినప్పుడు ఎక్కడన్నా డెంట్లు ఉంటే కానీ వాటిని తట్టడానికి ఇక్కడ బోష్ మ్యాలెట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత 196 వచ్చేసి వాట్ ఈస్ ద ఫాల్ట్ ఇన్ రివిటింగ్? వాట్ ఈస్ ద ఫాల్ట్ ఇన్ రివిటింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఏం ఫాల్ట్ ఉంది? ఇక్కడ హోల్ సైజ్ వచ్చేసి మనకు అటుపక్క కింది ప్లేట్కి ఏమో హోల్ అటుపక్క పోయింది, పై ప్లేట్కి ఏమో హోల్ ఇటుపక్క పోయింది, మధ్యలో రివిట్ ఉంది. సో ఇక్కడ ఏం ప్రాబ్లం అంటున్నాడు. బర్స్ బిట్వీన్ ప్లేట్స్ మధ్యలో ఏమన్నా బర్స్ ఉన్నాయా అంటున్నాడు. కాదు. రివిట్ హెడ్ నాట్ సెంటర్డ్, రివిట్ హెడ్ సెంటర్లో లేదు అంటున్నాడు. ఇది కూడా కరెక్ట్ కాదు. టూ మచ్ అలవెన్స్ గివన్, ఎక్కువ అలవెన్స్ ఉండడం వల్ల ఈ మాదిరిగా ప్రాబ్లం వచ్చింది అంటున్నాడు. హోల్స్ ఆన్ ద ప్లేట్ ఆర్ నాట్ ఇన్ లైన్. సో ఇక్కడ మనకు హోల్స్ అనేటివి లైన్లో లేవు. అటు కింది ప్లేట్ ఏమో ఈ పక్కకు ఉంది, పై ప్లేట్ ఏమో ఈ పక్కకు ఉంది. సో ఇక్కడ మనకు ఏది కరెక్ట్ అవుతుంది అని అంటే
హోల్స్ కరెక్ట్గా ఒక లైన్లో లేవన్నమాట, అటొకటి ఇటొకటి ఉంది కాబట్టి డి వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. డి కరెక్ట్ ఆన్సర్. హోల్స్ ఆన్ ద ప్లేట్స్ ఆర్ నాట్ ఇన్ లైన్. సో తర్వాత 197 వచ్చేసి విచ్ స్టేక్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫార్మ్ అండ్ ఆర్క్ ఆఫ్ ఏ సర్కిల్ బెవెల్డ్ అలాంగ్ ఆన్ వన్ సైడ్. అంటే బాగా మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేస్తా. విచ్ స్టేక్ ఈజ్ యూజ్డ్ టు ఫార్మ్ అండ్ ఆర్క్ ఆఫ్ ఏ సర్కిల్ బెవెల్డ్ అలాంగ్ వన్ సైడ్. ఇక్కడ ఒక స్టేక్ని ఎలాంటి స్టేకు ఉపయోగపడుతుంది దేనికి? ఆర్క్ లాగా అంటే సర్కిల్ లాగా ఉన్నటువంటి ఫీనల్ని తయారు చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి స్టేక్ ఏది అంటున్నాడు. ఫీనల్ స్టేకా, హర్చెడ్ స్టేకా, హాఫ్ మూన్ స్టేకా, బీక్ ఓర్ బిక్ ఐరనా? బీక్ ఓర్ బిక్ ఐరన్ అంటారు అనమాట దీన్ని. అంటే ఇక్కడ 4 రకాల స్టేక్స్ ఉన్నాయి. సో దీంట్లో ఏది కరెక్ట్ అంటున్నాడు. ఇక్కడ మనకు ఇక్కడ ఆర్క్ అన్నాడు, సర్కిల్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనకు హాఫ్ మూన్ సర్కిల్, హాఫ్ మూన్ స్టేక్ అనేది కరెక్ట్. సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. మరి తర్వాత 198 వచ్చేసి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ సపోర్టింగ్ టూల్ ఇన్ షీట్ మెటల్ వర్క్. షీట్ మెటల్ వర్క్లో మనం సపోర్ట్ చేసుకోవడానికి ఏం ఉపయోగిస్తాము అంటున్నాడు. ఇక్కడ మనకు ఏమేమి ఇచ్చినాడు, ఇక్కడ బొమ్మ చూపిస్తున్నాడు. ఇది మనకు సపోర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి స్టేకు. ఇది ఏది అంటున్నాడు. హెడ్సెట్ స్టేకా, ఫ్యూనల్ స్టేకా, హాఫ్ మూన్ స్టేకా, రౌండ్ బాటమ్ స్నేక్, రౌండ్ బాటమ్ ఉన్నటువంటి స్నేక్ అంటున్నాడు. సో మనకి ఇక్కడ ఇది ఆల్రెడీ రౌండ్ ఉంది కాబట్టి ఇది మనము డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. మనకు రౌండ్ బాటమ్ స్టేక్, బాటమ్ వైపులో రౌండ్గా ఉన్నటువంటి స్టేక్ అన్నమాట. తర్వాత 199 వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద జాయింట్ ఇన్ షీట్ మెటల్. షీట్ మెటల్లో ఈ జాయింట్ చూపించినాడు. ఈ జాయింట్ని ఏమంటాడు అంటున్నారు. సో ఇక్కడ గ్రూవ్డ్ జాయింట్, పాన్ డౌన్ జాయింట్, నాక్డప్ జాయింట్, డబల్ గ్రూవ్డ్ జాయింట్. ఇక్కడ మనకు డబల్ గ్రూవ్ ఉంది కదా, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది మనకు డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. డబల్ గ్రూవ్డ్ జాయింట్, డి వచ్చేసి కరెక్ట్ అనమాట. అక్కడ తర్వాత 200 వచ్చేసి 200 క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ద మ్యాక్సిమం కట్టింగ్ కెపాసిటీ ఆఫ్ స్నిప్. స్నిప్ యొక్క అంటే స్నిప్ అంటే కత్తెర, షీట్ మెటల్ను కట్ చేసుకునేటువంటి కత్తెరలలో ఈ స్నిప్ అనేటువంటి కత్తెరతోటి మనము ఎంత థిక్నెస్ ఉన్నటువంటి షీట్ను కట్ చేసుకోవచ్చు. 1.2 mm థిక్నెస్ ఉన్నటువంటి షీట్నా, 2 mm థిక్నెస్నా, 2.5 3. ఇక్కడ మనము షీట్ను సన్నటి షీట్లనే కట్ చేసుకోగలుగుతాం, ఇంతలా షీట్లను కట్ చేయలేము అనమాట. ఇక్కడ మనకు ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1.2 mm షీట్ థిక్నెస్ ఉంటే కనుక దాన్ని స్నిప్తో కట్ చేసుకోవచ్చు అనమాట, అంటే కత్తెరతో కట్ చేసుకోవచ్చు. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ సపోర్టింగ్ టూల్ ఇన్ షీట్ మెటల్ వర్క్. మళ్ళీ అడిగినాడు వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ సపోర్టింగ్ టూల్ ఇన్ షీట్ మెటల్ వర్క్. అక్కడ హాఫ్ మూన్, ఇది హాఫ్ మూన్ స్టేక్ అనమాట. ఇది ఇందాకేమో రౌండ్ బాటమ్ అన్నాడు, ఇక్కడ ఈ స్టేక్ని ఏమంటారు అంటున్నాడు. ఫ్యూనల్ స్టేకు, హెడ్సెట్ స్టేకు, హాఫ్ మూన్ స్టేకు, రౌండ్ బాటమ్ స్టేక్. అక్కడ ఇచ్చినట్టే ఇక్కడ ఇచ్చినాడు. ఇక్కడ మనకు హాఫ్ మూన్ స్టేక్ అనేది కరెక్ట్ అనమాట. హాఫ్ మూన్ స్టేక్, సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది సగభాగమే ఉంది కాబట్టి రౌండ్గా హాఫ్ మూన్ అంటే ఆ సగం చంద్రుడిలాగా ఉంది కదా, దాన్ని మనము హాఫ్ మూన్ స్టేక్ అని చెప్పేసి అంటాం అనమాట. విచ్ రివిటింగ్ టూల్ ఈస్ యూస్డ్ టు ఫార్మ్ ద ఫీనల్ షేప్ ఆఫ్ రివిట్. 202 క్వశ్చన్. విచ్ రివిటింగ్ టూల్ ఈస్ యూస్డ్ టు ఫార్మ్ ద ఫైనల్ షేప్ ఆఫ్ రివిట్. ఫైనల్ షేప్ను రివిటింగ్ చేసిన తర్వాత ఫైనల్ షేప్ను తీసుకురావడానికి ఏ రివిట్ను ఉపయోగిస్తాము అంటున్నాడు. డ్రిఫ్ట్ను ఉపయోగిస్తామా, డొల్లీని ఉపయోగిస్తామా, రివిట్ సెట్ను ఉపయోగిస్తామా, రివిట్ స్నాప్ను ఉపయోగిస్తామా, ఏది ఉపయోగిస్తాము అంటున్నాడు. ఇక్కడ మనకు రివిట్ స్నాప్ అనేది ఇందాక కూడా వచ్చింది. ఇట్లా ఇది రివిట్ అయితే ఇది మనం తయారు చేసుకున్నటువంటి రివిట్ హెడ్ యొక్క షేప్ అనమాట. ఈ షేప్ను తయారు చేసుకోవడానికి మనకు రివిట్ స్నాప్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సరే తర్వాత 203 వచ్చేసి వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ రివిటింగ్ డిఫెక్ట్. ఇక్కడ రివిటింగ్ డిఫెక్ట్ ఉంది అంటే రివిట్ ఇక్కడ కింద ఏ విధంగా అయితే రౌండ్గా ఉందో ఆ విధంగా పైన లేదు, ఇక్కడ టోపీలాగా కొంచెం కాలర్ బయటకు వచ్చింది. సో ఇది ఒక ప్రాబ్లం అనమాట, ఇది ఒక డిఫెక్ట్. ఈ డిఫెక్ట్ని ఏమంటారు అంటున్నాడు. టూ లిటిల్ అలవెన్స్ ఆన్ స్టేక్. అలవెన్స్ తక్కువ ఉండడం వల్ల ఈ విధంగా వచ్చిందా. టూ మచ్ అలవెన్స్ ఆన్ స్టేక్. అలవెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ మాదిరిగా వచ్చిందా. రివిటెడ్ నాట్ సెంటర్డ్ విత్ షాంక్. షాంకుకు సెంటర్లో రివిటెడ్ని పెట్టకుండా
రివిటింగ్ చేయడం వల్ల వచ్చిందా? డి వచ్చేసి హెడ్ ఆఫ్ రివిట్ నాట్ పర్పెండిక్యులర్ టు షాంక్కు రివిట్ పర్పెండిక్యులర్గా లేదా అంటున్నాడు. పర్పెండిక్యులర్ అంటే దీనికి ఇది హారిజాంటల్గా ఉండడం అనమాట. అంటే వర్టికల్కు హారిజాంటల్గా ఉన్నటువంటి వాటిలను పర్పెండిక్యులర్ అంటారు. ఇక్కడ మనకు వచ్చేసి సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. రివిట్ హెడ్ నాట్ సెంటర్డ్ కాదు టూ మచ్ అలవెన్స్ ఆన్ స్టేక్. ఇక్కడ షాంక్ యొక్క అలవెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ మాదిరిగా ఫామ్ అవుతుంది అనమాట. సో అది మనకు ఇక్కడ బి వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. టూ మచ్ అలవెన్స్, ఎక్కువ అలవెన్స్ ఉండడం అంటే పొడవు ఎక్కువ ఉంది కాబట్టి అది ఎంత కొట్టినా కూడా బయటికి మెటల్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 204 వచ్చేసి నేమ్ ద టూల్ యూజ్డ్ టు మేక్ ఫ్లూయిడ్ టైట్ జాయింట్ ఇన్ రివిటింగ్. అంటే మనం రివిట్ జాయింట్ చేసేటప్పుడు ఫ్లూయిడ్ టైట్ అంటే ఎక్కడే కానీ లీకు లేకుండా చేయగలిగేటువంటి రివిట్ను రివిటింగ్ ఏమంటారు అంటున్నాడు. చేయగలిగేటువంటి ఉపయోగించేటువంటి రివిట్ ఏది అంటున్నాడు, రివిట్ జాయింట్ ఏది అంటున్నాడు. రివిట్ స్నాపు, ఫ్యూలరింగ్ టూలు, క్లాకింగ్ టూలు. ఇక్కడ మనకు ఏది కరెక్టు అంటున్నాడు. ఇక్కడ సి వచ్చేసి మనకు ఫ్యూలరింగ్ టూల్ తోటి మనము కరెక్ట్గా సెంటరింగ్ చేసుకొని అన్ని కరెక్ట్గా సర్దుకొని తర్వాతనే రివిటింగ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకు సి కరెక్ట్ ఆన్సర్. 205 వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ టూల్ యూస్ టు కట్ థిక్కర్ షీట్. 205 క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టూల్ యూస్ టు కట్ థిక్కర్ షీట్స్ అంటే మందంగా ఉన్నటువంటి షీట్లను కట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి టూల్ ఏది అంటున్నాడు. బెండ్ స్నిప్స్ అంటే బెండింగ్ చేసుకోవడానికి ఉపయోగపడే స్నిప్స్ కత్తెరలు, లివర్ షేరు, స్ట్రైట్ స్నిప్, సర్క్యులర్ కటింగ్ మిషన్. సర్క్యులర్ కటింగ్ మిషన్ అంటే సర్కిల్గా ఉన్నటువంటి కటింగ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి మిషన్. ఇక్కడ మనకు 205 వచ్చేసి బి లివర్ షేర్. ఇందాక ఒక పొడవుటి హ్యాండిల్ లాగా ఉన్నది కదా, అది ఇక్కడ ఉపయోగపడేది, లివర్ షేర్ అంటారు అనమాట దాన్ని. సో తర్వాత 206 వచ్చేసి విచ్ స్టేక్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ షార్ప్ బెండ్స్ను తయారు చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి స్టేక్ ఏది అంటున్నాడు. ఫ్యూనల్ స్టేకా, హాట్ చెట్ స్టేకా, హాఫ్ మూన్ స్టేకా, బీక్ ఆర్ బిక్ ఐరనా, ఏది కరెక్ట్ అంటున్నాడు. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోండి, షార్ప్ బెండ్స్ అంటే మనము ఇవంటాం కదా, ఏమంటారు లడిగలు అంటే ఏమంటారు మరి తెలుగు లడిగలు అనేది మేము కడప భాషలో అంటాము, మరి ఆంధ్ర భాషలో ఏమంటారు ఆ లడిగలను. సో అది మనము చిన్న బాటలలో కానీ చిన్న మోటార్ సైకిల్ హోల్లలో కానీ ఒక రౌండ్ది ఫీనల్ లాంటిది పెట్టి దాంట్లో ఆయిల్ పోస్తూ ఉంటాం అనమాట. అలాంటి దాంట్లను తయారు చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి స్నేక్ ఏది అంటే స్నేక్ అంటే పాము, ఇది స్టేక్ ఏది అంటున్నాడు అనమాట. ఇక్కడ మనకు బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. హెడ్ సెట్ స్టేక్. తర్వాత 207 వచ్చేసి 207 వచ్చేసి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ స్టేక్. ఇక్కడ చూపించినటువంటి ఈ స్టేక్ను ఏమంటారు అంటున్నాడు. హార్స్, బిక్ ఐరన్, ఫ్యూనల్ స్టేకు, క్రాసింగ్ ఐరన్. ఇక్కడ మనకు సి వచ్చేసి ఫ్యూనల్ స్టేక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత విచ్ ఫ్లక్స్ ఈజ్ యూస్డ్ ఫర్ సోల్డరింగ్ టిన్ షీట్స్ అను సోల్డరింగ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఫ్లక్స్ ఏది అంటున్నాడు అనమాట. పల్సగా ఉన్నటువంటి షీట్స్ను పల్సగా కాదు, టిన్ అంటే తగరంను సోల్డరింగ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఫ్లక్స్ ఏది అంటున్నాడు. ఇది మనకు రెజిన్, పేస్ట్, జింక్ క్లోరైడ్, అమోనియం క్లోరైడ్. సో ఇక్కడ మనకు జింక్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. టిన్నును సోల్డరింగ్ చేసుకోవడానికి జింకును ఎక్కువగా ఉపయోగిస్తారు. సో సి వచ్చేసి అక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్. తర్వాత 209 వాట్ ఈజ్ ద షిమ్ యూజ్డ్ ఇన్ షీట్ మెటల్ జాయింట్. షిమ్ అంటే ఏం లేదు, మడత. అంటే షీట్లను మడత పెడితే దాని స్ట్రెంగ్త్ పెరుగుతుంది అనమాట. సో ఆ మడతలను షిమ్ అంటారు అనమాట. వాట్ ఈజ్ ద షిమ్ యూజ్డ్ ఇన్ షీట్ మెటల్ జాయింట్ ఫర్ రూఫింగ్ అండ్ ప్యానలింగ్. రూఫింగ్ చేసుకోవడానికి, లేకపోతే ప్యానలింగ్ అంటే పొడవుగా లెంగ్త్ వైజ్గా ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకుంటూ పోవడానికి ఉపయోగపడేటువంటి మడత ఏది అంటున్నాడు. ల్యాప్ షిమ్మా, డబల్ షిమ్మా, గ్రూవ్డ్ షిమ్మా, డబల్ గ్రూవ్డ్ షిమ్మా. ఏ షిమ్ము అయితే మనకు
ల్యాపింగ్ చేసుకోవడానికి కానీ, ప్యానలింగ్ చేసుకోవడానికి కానీ, రూఫింగ్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది అంటున్నాడు. సో ఇక్కడ మనకు డబల్ గ్రూవ్డ్ సిమ్ వేస్తే కనుక అది ఇట్లా ఒక మడత అట్లా ఒక మడత, అంటే డబల్ గ్రూవ్డ్ సిమ్ వేస్తే కనుక మనకు ఆ షీట్లు అనేటివి ఖచ్చితంగా ఒక దాంట్లో ఒకటి కూర్చోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇక్కడ మనకు డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 210, వాట్ ఈస్ రివిట్ ఇంటర్ఫియరెన్స్? అంటే ఇంటర్ఫియరెన్స్ ఫిట్ అంటారు కదా, అంటే ఆ రివిట్ ఆ హోల్లలో కూర్చోవడానికి ఎంత గ్యాప్ ఉండాలా అంటున్నాడు. థిక్నెస్ ఆఫ్ షీట్ యొక్క థిక్నెస్ని బట్ట, లేకపోతే డయామీటర్ ఆఫ్ రివిట్ని బట్ట, లెంగ్త్ ఆఫ్ ఫామ్ ద హెడ్ని ఫామ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి లెంగ్త్ ఎంత ఉండాలనే దాన్ని బట్ట, లేకపోతే టోటల్ రివిట్ లెంగ్త్ రిక్వైర్డ్ ఫర్ రివిటింగ్, మొత్తం టోటల్ లెంగ్త్ రివిట్ షాంక్ యొక్క లెంగ్త్ ఎంత ఉండాలనో దాన్ని బట్ట, దేన్ని బట్టి మనకు ఈ ఇంటర్ఫియరెన్స్ అనేది ఉపయోగపడుతుంది అంటున్నాడు. ఇక్కడ మనకు సి చదవండి ఒకసారి. లెంగ్త్ టు ఫామ్ ద హెడ్, ఎంత లెంగ్త్ ఉండాలంటే హెడ్ ఖచ్చితంగా ఎంత ఫామ్ కావాలనో అంత లెంగ్త్ తీసుకోవాలన్నమాట, అంత ఇంటర్ఫియరెన్స్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకు సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 211, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ హోల్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఇక్కడ హోల్ ఒకటి ఇచ్చినారు, ఈ హోల్ యొక్క పర్పస్ ఏంది అంటున్నాడు, ఉపయోగం ఏంది అంటున్నాడు. అరెస్ట్ ద క్రాక్లను నిర్మూలించడానికి ఉపయోగపడుతుందా, లేదంటే ఫెసిలిటేట్ ఈజీ బెండింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందా, లేకపోతే మేక్ గుడ్ అపియరెన్స్, మంచిగా అపియరెన్స్ చూడడానికి బాగా అందంగా కనబడడానికా, అలౌ క్లియరెన్స్ బిట్వీన్ ద ఎండ్స్, అంచులలో క్లియరెన్స్ కొద్దిగా ఉండడం వల్ల అది కరెక్ట్గా మడతపడడానికి ఉపయోగపడుతుందా, ఏది కరెక్ట్ ఆన్సర్ అంటున్నాడు అనమాట. ఇక్కడ మనకు ఏ వచ్చేసి ఏం చెప్తున్నాడు, ఏ వచ్చేసి అరెస్ట్ ద క్రాక్స్ రాకుండా అరెస్ట్ కావడానికి, అంటే ఇట్లా మడత పెట్టినప్పుడు ఇది ఈ భాగం చినిగిపోకుండా ఉండడానికి ఇక్కడ ఇట్లా హోల్ పెడితే కనుక అది ఈజీగా మడత పెట్టుకోవచ్చు అనమాట. అందుకని చెప్పేసి ఆ హోల్ను ఏర్పాటు చేస్తారనమాట. తర్వాత 212, 212, వాట్ ఈజ్ ద రీజన్ ఫర్ ఫాల్టీ రివిటింగ్? ఇక్కడ ఫాల్టీ రివిట్ జరగడానికి కారణం ఏంది? ఇక్కడ స్నాప్ వచ్చింది, ఇక్కడ కూడా స్నాపే రావాలా, కానీ ఇక్కడ మధ్యలో మెటీరియల్ అంతా ఫామ్ అయింది. ఎందుకు ఫామ్ అయింది? ఇక్కడ హెడ్ రాకుండా మధ్యలో ఎందుకు మెటీరియల్ అంతా ఎక్కువ వచ్చింది? ఇక్కడ మీరు చూస్తే కనుక కింద ఫ్లాట్ ఏమో చక్కగా ఉంది, పై ఫ్లాట్ ఏమో బెండ్ అయిపోయింది, పూర్తిగా పైకి బెండ్ అయింది. ఎందుకు అంటే ఇక్కడ మధ్యలో ఏదైనా గ్యాప్ ఉండడం వల్ల కానీ, లేకపోతే ఏదైనా బర్స్ ఉండడం వల్ల కానీ అట్లా జరిగి ఉండొచ్చు అనమాట. సో చూద్దాం. ఏ వచ్చేసి బర్స్ బిట్వీన్ ప్లేట్స్. సో ఇక్కడ మనకు బర్స్ ఉండడం వల్ల ఆ మాదిరిగా వచ్చింది అంటున్నాడు. టూ లిటిల్ అలవెన్స్ గివన్, తక్కువ అలవెన్స్ ఇచ్చిండారు. ఇంప్రాపర్ జాయినింగ్ ఆఫ్ ప్లేట్స్ను సరిగ్గా పేర్చకపోవడం వల్ల కూడా ఆ ప్రాబ్లం వచ్చింటుంది అని అంటున్నాడు. సో ఇక్కడ మనకు డి వచ్చేసి టూ మచ్ అలవెన్స్ గివన్, ఎక్కువ అలవెన్స్ ఇచ్చినారా. ఇక్కడ మనము వాడు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ప్లేట్లను కరెక్ట్గా షెడ్ చేయలేదన్నమాట. సో ఇంప్రాపర్ జాయినింగ్ ఆఫ్ ప్లేట్స్ అనేది ఇక్కడ సి వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 213, హౌ ద డిస్టెన్స్ ఆఫ్ ఫస్ట్ రివిట్ ఈస్ డిటర్మైన్డ్ ఫ్రమ్ ద సైడ్ ఎడ్జ్, అంటే హౌ ద డిస్టెన్స్ ఆఫ్ ఫస్ట్ రివిట్ ఈజ్ డిటర్మైన్డ్ ఫ్రమ్ ద సైడ్ ఎడ్జ్, అంటే ఒక సైడ్ నుంచి రివిట్ను ఎంత ప్రాంతంలో కరెక్ట్ ఫస్ట్ రివిట్ను సెట్ చేయాలా అనేది ఒక ప్రపోర్షనల్ డైమెన్షన్స్ ఉంటాయి అన్నమాట. ఆ ప్రపోర్షనల్ డైమెన్షన్స్ ప్రకారము ఫస్ట్ రివిట్ను మనము తీసుకున్నటువంటి ప్లేట్స్కు ఎంత ప్రాంతంలో తీసుకోవాలో అంటున్నాడు. ఏ వచ్చేసి 3 ఇంటూ డయా ఆఫ్ రివిట్, అంటే రివిట్ యొక్క డయామీటర్ ఎంత ఉందో దానికి 3 అంతలు ఉండాలనా, లేకపోతే బి వచ్చేసి 2 ఇంటూ డయా ఆఫ్ రివిట్, అంటే రివిట్ యొక్క డయామీటర్కు 2 అంతలు ఉండాలనా, లేకపోతే సి వచ్చేసి మనకు 2.5 ఇంటూ డయాకు 2.5 టైమ్స్ ఎక్కువ ఉండాలనా, లేకపోతే 3.5 ఇంటూ డయాకు 3.5 టైమ్స్ ఎక్కువ ఉండాలని అంటున్నాడు. ఏది కరెక్టు? ఇక్కడ మనకు బి వచ్చేసి కరెక్ట్, అంటే 2 అంతలు 2 టైమ్స్ తీసుకోవాలన్నమాట. డయామీటరు 30 mm ఉంటే కన్నా 30 ఇంటూ 2 అంటే 30 ఇంటూ 2 30 ఇంటూ 2 అంటే 60 కదా. సో 60 తీసుకోవాలి. అది ఫస్ట్ రివిట్ మధ్యలో పెట్టాల్సినటువంటి స్పేస్ అన్నమాట. సో మనకి ఇక్కడ బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 214, వాట్ ఈజ్ ద
పార్ట్ మార్క్డ్ యాస్ ఎక్స్ ఇన్ ద హ్యాండ్ షేరింగ్ మిషన్. హ్యాండ్ షేరింగ్ మిషన్ చూపిస్తున్నాడు. ఈ హ్యాండ్ షేరింగ్ మిషన్లో ఈ పార్ట్ని ఏమంటారు అంటున్నాడు. ఇది పైన ఉండేటువంటి కటింగ్ బ్లేడ్, అప్పర్ కటింగ్ బ్లేడ్ అనమాట. సో ఇది ఇక్కడ మనకు డి వచ్చేసి అప్పర్ బ్లేడ్, డి వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. తర్వాత 215, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ స్టేక్స్ ఇన్ షీట్ మెటల్ వర్క్స్. షీట్ మెటల్ వర్క్స్లో మనము స్టేక్స్ను ఉపయోగించడం వల్ల అడ్వాంటేజెస్ ఏంది అంటున్నాడు. షార్పనింగ్ అంటే పదును పట్టుకోవడానికి ఉపయోగపడతాయా, సపోర్టింగ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయా, రెస్ట్ ఆఫ్ ద వర్క్ను వర్క్ చేసేటప్పుడు దానిల మీద పెట్టుకొని పనిచేయడానికి ఉపయోగపడతాయా, ప్రొటెక్ట్ ద టూల్ ఫ్రమ్ డ్యామేజింగ్, టూల్ను డ్యామేజ్ కాకుండా ఈ స్టేక్స్ అనేవి ఏమైనా ఉపయోగపడతాయా, దేనికి ఉపయోగపడతాయి అంటున్నాడు అవి. సో ఇక్కడ మనకు సపోర్టింగ్ కోసమే ఈ స్టేక్స్ అని వాడతాం. అంటే ఏదైతే మనం యాన్విల్ను, స్పేస్ బ్లాక్ను ఉపయోగిస్తాం, అట్లనే ఈ స్టేక్స్ను కూడా సపోర్టింగ్ కొరకే ఉపయోగిస్తాం అనమాట. సో ఇక్కడ మనకు సపోర్టింగ్ బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 216, వాట్ ఈస్ ద టూల్ మార్క్డ్ యాస్ ఎక్స్ ఇన్ రివిటింగ్. రివిటింగ్ చేసేటప్పుడు ఉపయోగించేటువంటి ఈ టూల్ను ఏమంటారో అంటున్నాడు. డల్లీ, రివిట్ సెట్టు, ఫీలరింగ్ టూలు, క్లాకింగ్ టూలు ఏమంటారు, దీన్ని ఏమంటారు అంటున్నాడు. ఇది సి వచ్చేసి మనకు సి వచ్చేసి కాదు, డి వచ్చేసి మనకు క్లాకింగ్ టూల్. క్లాకింగ్ అంటే ఒక పక్కకు జరపడం అనమాట, కరెక్ట్గా సెట్ చేసుకొని టూల్ను తర్వాత కరెక్ట్గా రివిటింగ్ చేస్తాం అనమాట. సో అది క్లాకింగ్ టూల్, డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 217, వాట్ ఈస్ ద ఫాల్ట్ ఇన్ రివిటింగ్. రివిట్ ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు, ఆ రివిట్లో ఫాల్ట్ ఏంది అంటున్నాడు. ఇక్కడ ఈ రివిట్లో ఫాల్ట్ ఏముంది, ఇక్కడ స్నాప్ హెడ్ వచ్చేసి పూర్తి షేప్లో ఉంది, పైన వచ్చేసి హెడ్ మనం తయారు చేసినటువంటి హెడ్ తక్కువ సైజు ఉంది. ఫాల్ట్ ఏంది అంటున్నాడు. టూ లిటిల్ అలవెన్స్, తక్కువ అలవెన్స్ ఉండడం వలన బర్స్ బిట్వీన్ ద ప్లేట్ల మధ్యలో ఏమైనా బర్స్ ఉన్నాయా, లేవు. హోల్ ఆన్ ద ప్లేట్ నాట్ ఇన్ లైన్, ప్లేట్కు లైన్లో ఒక లైన్లో లేవా అంటే ఉన్నాయి. రివిట్ బాడీ నాట్ పర్పెండికులర్ అంటే రివిట్ బాడీ ప్లేట్లకు కరెక్ట్గా పర్పెండికులర్గానే ఉంది కాబట్టి ఫస్ట్ ఏ వచ్చేసి మనకు టూ లిటిల్ అలవెన్స్, తక్కువ అలవెన్స్ ఉండడం వల్ల చిన్న హెడ్ ఫామ్ అయింది. సో ఇక్కడ మనకు ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో 218, విచ్ టూల్ ఈజ్ యూస్డ్ టు మేక్ ఫ్లూయిడ్ టైట్ జాయింట్ బై ప్రెస్సింగ్ ద రివిటెడ్ ఎడ్జ్ ప్లేట్స్. ఇందాక కూడా వచ్చింది క్వశ్చన్. విచ్ టూల్ ఈజ్ యూస్డ్ టు మేక్ ఫ్లూయిడ్ టైట్ జాయింట్ బై ప్రెస్సింగ్ ద రివిటెడ్ ఎడ్జ్ ప్లేట్స్. డల్లీ, డ్రిఫ్ట్, క్లాకింగ్ టూలు, ఫీలరింగ్ టూల్. ఏది ఇక్కడ డల్లీనా, డ్రిఫ్టా, క్లాకింగ్ టూలా, ఫీలరింగ్ టూలా, ఏది కరెక్ట్ మనకి ఇక్కడ. మనం ఆల్రెడీ ఫీలరింగ్ టూల్ అని చెప్పి ముందు కూడా చెప్పుకున్నాం, సేమ్ అదే ఇక్కడ కూడా. డి వచ్చేసి మనకు ఫీలరింగ్ టూల్, డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 219, వై అలవెన్స్ ఈస్ రిక్వైర్డ్ వైల్ మేకింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ హెమ్స్ అండ్ షెమ్స్. అంటే రకరకాల మడతలు పెట్టుకోవడానికి మనము రకరకాల బాక్సులు తయారు చేసుకోవడానికి రకరకాల హెమ్స్ కానీ షెమ్స్ కానీ తయారు చేసుకుంటూ ఉంటాం. వాటిలో ఉపయోగం ఏంది, వాళ్ళ అవసరం ఏముంది అంటున్నాడు. టు మేక్ గుడ్ అపియరెన్స్, మంచిగా కనబడడానికే. టు ప్రివెంట్ డ్యామేజ్ టు ద ఎడ్జెస్ ప్రివెంట్ డ్యామేజ్ కాకుండా ఉండడానికే. టు ప్రివెంట్ ఓవర్లాపింగ్ అట్ ద షిమ్ముల మీద షిమ్ములు ఒకదాని మీద ఒకటి కూర్చోకుండా ఉండడానికే. మెయింటైన్ కరెక్ట్ సైజ్ అండ్ ఇంప్రూవ్ ద స్ట్రెంగ్త్, కరెక్ట్ సైజుని మెయింటైన్ చేసి దానిలో యొక్క స్ట్రెంగ్త్ను కూడా పెంచడానికే. సో ఇక్కడ మనకు డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే హిమ్ములు చేసుకోవడం వల్ల సీట్ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అట్లనే కరెక్ట్ సైజు కూడా వస్తుంది. సో ఇక్కడ మనకు డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 220, విచ్ షీట్ మెటల్ ఈజియెస్ట్ టు జాయింట్ అండ్ షోల్డర్. ఏ మెటీరియల్ మనము ఈజీగా, ఏ షీట్ మెటల్ని ఈజీగా మనం జాయింట్ చేసుకోవచ్చు అని అంటున్నాడు. షోల్డరింగ్ చేసి జాయింట్ చేసుకోవచ్చు అంటున్నాడు. టిన్నెడ్ ప్లేట్, టిన్నుతో తయారు చేసిన ప్లేట్లను ఈజీగా మనం షోల్డరింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. లెడ్ కాదు, గ్యాల్వనైజ్డ్ ఐరన్ కాదు, స్టెయిన్లెస్ స్టీల్ అసలు కాదు. తర్వాత 221, విచ్ మెటల్ ఈజ్ వెరీ సాఫ్ట్ అండ్ హెవీ ఇన్ షీట్ మెటల్ వర్క్. షీట్ మెటల్ వర్క్లో ఎక్కువ బరువు ఉన్నటువంటిది, తర్వాత ఎక్కువ మెత్తగా ఉన్నటువంటిది ఏ మెటల్ అంటున్నాడు. ఇక్కడ లెడ్, బ్లాక్ ఐరన్, అల్యూమినియం, కాపర్. సో ఇక్కడ లెడ్ వచ్చేసి చాలా బరువు ఉంటుంది, అట్లనే ఇది చాలా మెత్తగా కూడా ఉంటుంది. సో ఇది ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. విచ్ షీట్ మెటల్ విత్ స్టాండ్ కాంటాక్ట్ విత్ వాటర్ అండ్ ఎక్స్పోజర్ టు వాటర్.
ఇది షీట్ మెటల్ విచ్ షీట్ మెటల్ విత్ స్టాండ్ కాంటాక్ట్ విత్ వాటర్, అంటే నీళ్ళల్లో ఎప్పుడు ఉండడం వల్ల ఎక్కువ నీళ్ళల్లో ఉండి నీటికి ఎక్కువ ఎక్స్పోజ్ కావడం వల్ల కావడానికి ఉపయోగపడేటువంటి ఏ షీటు అని అంటున్నాడు. బ్లాక్ ఐరనా, కాపర్ షీటా, స్టెయిన్లెస్ షీటా, గ్యాల్వనైజ్డ్ ఐరనా. గ్యాల్వనైజ్డ్ ఐరన్ అనేది ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్. గ్యాల్వనైజ్డ్ ఐరన్తో మనము తయారు చేసినటువంటి షీట్లను ఎక్కువ టీ షాప్లలో మనం గమనించవచ్చు. ఎక్కువ గ్యాల్వనైజ్డ్ ఐరన్తో తయారు చేసినటువంటి షీట్లనే ఉపయోగిస్తూ ఉంటారు. ఆ టీ షాప్లలో మనకు టీ పోస్తూనే ఉంటాడు, నీళ్ళతో కడుగుతూనే ఉంటాడు, ఎక్కువ వాటర్తో కాంటాక్ట్ ఉంటుంది అనమాట గ్యాల్వనైజ్డ్ ఐరన్. సో ఇది మనకు డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డ్రిఫ్ట్ ఇన్ రివిటింగ్ ఆపరేషన్? రివిటింగ్ చేసుకునేటప్పుడు డ్రిఫ్ట్ యొక్క ఉపయోగం ఏంది అంటున్నాడు. పొజిషనింగ్ ద రివిట్ను పొజిషన్లోకి తీసుకురావడానికి, మేక్ మెటల్ టు మెటల్ జాయింట్, మెటల్ను జాయింట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలైన్ ద హోల్స్ టు బి రివిటెడ్, ఏవైతే రివిటింగ్ చేయడానికి ఉపయోగపడుతున్నాయో టూల్స్, ఆ రివిట్స్ హోల్స్, ఆ హోల్స్లలో రివిట్ని పెట్టి కరెక్ట్గా హోల్స్ను కరెక్ట్ సెంటర్లోకి తీసుకురావడానికి. ప్రివెంట్ డ్యామేజ్ టు రివిటెడ్ను డ్యామేజ్ కాకుండా కాపాడడానికి. ఇక్కడ మనకు సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. అలైన్ ద హోల్స్ టు బి రివిట్ చేసుకోవాల్సినటువంటి హోల్స్ ఏవైతే ఉంటే వాటిలను కరెక్ట్గా సెంటర్లోకి తెచ్చుకోవడానికి డ్రిఫ్ట్స్ ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇక్కడ మనకు సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 224, నేమ్ ద టూల్ మార్క్డ్ యాస్ ఎక్స్ ఇన్ రివిటింగ్ చేసుకోవడానికి ఉపయోగించేటువంటి ఈ ఎక్స్ టూల్ అనేటువంటి దాన్ని ఏమంటారు? డ్రిఫ్ట్ అంటారా, రివిట్ స్నాప్ అంటారా, క్లాకింగ్ టూల్ అంటారా, ఫ్యూలరింగ్ టూల్ అంటారా? ఇందాక మనం చూసినాం కదా, ఫ్యూలరింగ్ టూల్ అనేది ఇందాక కూడా వేరే క్వశ్చన్లో వచ్చింది ఇది. సో అదే ఇది కూడా ఫ్యూలరింగ్ టూల్ అనమాట. తర్వాత 225, డి వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. 225 వచ్చేసి విచ్ హామర్ ఈజ్ సూటబుల్ ఫర్ రివిట్ చేసుకోవడానికి ఏ హామరు బాగా ఉపయోగపడుతుంది? అందరూ బాగా తెలిసిండేది. ప్లాస్టిక్ హామర్ కాదు, బాల్ పెన్ హామరు, క్రాస్ పెన్ హామరు, స్ట్రైట్ పెన్ హామర్. సో ఇక్కడ మనకు బాల్ పెన్ హామర్ అనేది మనము రివిటింగ్ చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో రివిటింగ్ చేసుకోవడానికి ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ బాల్ పెన్ హామర్ని ఉపయోగిస్తారు. తర్వాత 226, విచ్ నాచ్ ఈజ్ కట్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degree టు ద కార్నర్ ఆఫ్ ద షీట్ మెటల్లో మనము 45 degree యాంగిల్ను తయారు చేసుకోవడానికి, యాంగిల్ను బెండ్ చేసుకోవడానికి కట్ చేసేటువంటి నాచ్ని ఏమంటారు అనమాట? వైర్ నాచ్ అంటారా, స్లాంట్ నాచ్ అంటారా, స్క్వేర్ నాచ్ అంటారా, స్ట్రైట్ నాచ్ అంటారా? సో ఇక్కడ మనకు 45 degree ఉంది కాబట్టి అది మనకు బి వచ్చేసి స్లాంట్, బి వచ్చేసి స్లాంట్ నాచ్ 16, బి వచ్చేసి మనకు స్లాంట్ నాచ్. తర్వాత 227, నేమ్ ద జాయింట్ మేడ్ బై ఫాస్టనింగ్ 2 edges ఆఫ్ షీట్ మెటల్ టుగెదర్. ఇక్కడ ఫాస్టనింగ్ అంటే ఏంది? ఫాస్టనింగ్ అంటే టైట్ చేయడం, అంటే బిగించడానికి ఉపయోగపడేటువంటి ఎడ్జెస్. నేమ్ ద జాయింట్ మేడ్ బై ఫాస్టనింగ్ 2 edges, 2 ఎడ్జెలను కలపడానికి లేకపోతే బిగించడానికి ఉపయోగపడేటువంటి జాయింట్ను ఏమంటారు అంటున్నాడు. హెమ్ అంటారా, షిమ్ అంటారా, నాచ్ అంటారా, గ్రోవర్ అంటారా? సో ఇక్కడ మనకు షిమ్ అంటారు అనమాట. ఈ షిమ్ ఉంటే కానీ ఆ షిమ్లలో ఒక దాంట్లో ఒకటి మనం పెట్టేసి దాన్ని గట్టిగా కొట్టడం ద్వారా అది గట్టిగా జాయింట్ అయిపోతుంది. 228, వాట్ ఈస్ ద ఫ్లక్స్ యూజ్డ్ ఫర్ సోల్డరింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పౌడర్ అండ్ ఎవాపరేట్స్ వెయిల్ హీట్ చేసేటప్పుడు బాగా అది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది, అది పౌడర్ ఫామ్లో ఉంటుంది. అట్లాంటి ఫ్లక్స్ను దేనికోసం ఉపయోగిస్తారు? రెజిన్ కోసమా, జింక్ క్లోరైడ్ కోసమా, హైడ్రోక్లోరైడ్ యాసిడా, అమ్మోనియం క్లోరైడా? సో ఇక్కడ మనకు జింక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. 228 కాదు, అమ్మోనియం క్లోరైడ్ ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. 228కు అమ్మోనియం క్లోరైడ్. వాట్ ఈజ్ ద ఫ్లక్స్ వచ్చేసి అమ్మోనియం క్లోరైడ్. దేనికి? సోల్డరింగ్ చేసుకోవడానికి. ఏది సోల్డరింగ్ చేసుకోవడానికి? పౌడర్గా ఉండి ఈజీగా ఎవాపరేట్ అయిపోయేటువంటి వాట్లను సోల్డరింగ్ చేసుకోవడానికి ఉపయోగించేటువంటి ఫ్లక్స్ వచ్చేసి అమ్మోనియం క్లోరైడ్. 229, నేమ్ ద టైప్ ఆఫ్ షిమ్. ఇక్కడ చూపించేటువంటి షిమ్ము ఏమంటారు అంటున్నాడు. ఈ షిమ్ యొక్క పేరేంది? ల్యాప్ షిమ్మా, డబల్ షిమ్మా, గ్రూవ్డ్ షిమ్మా, డబల్ గ్రూవ్డ్ షిమ్మా? ఏ షిమ్ ఇది? ల్యాప్డ్ షిమ్. ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 230, విచ్ రివిట్ ఈస్ యూజ్డ్ టు అవాయిడ్ ద
ప్రొజెక్షన్ ఆఫ్ రివిటింగ్, రివిట్ యొక్క ప్రొజెక్షన్ను తీసుకోవడానికి ఏ రివిట్ను ఉపయోగిస్తారు. విచ్ రివిట్ ఈజ్ యూజ్డ్ టు అవాయిడ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ రివిట్ హెడ్. రివిట్ యొక్క హెడ్ను ప్రొజెక్ట్ తీసుకోవడానికి ఏ రివిట్ హెడ్ ఉపయోగపడుతుంది అంటున్నాడు. పాన్ హెడ్ రివిటా, స్నాప్ హెడ్ రివిటా, కోనికల్ హెడ్ రివిటా, కౌంటర్ షింక్ హెడ్ రివిటా, ఏది ఉపయోగపడుతుంది అంటున్నాడు. సో ఇక్కడ మనకు పాన్ హెడ్ రివిట్ వచ్చేసి మనకు కరెక్ట్గా ఉపయోగపడుతుంది. తర్వాత లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ద మినిమం డిస్టెన్స్, ఇది 230 వచ్చేసి మనకు ఇంకా ఉన్నాయి. ఈ రోజుకి వచ్చేసి మనకు వాటికి క్లోజ్ చేసుకుందాం. 230 వచ్చేసి 230 వచ్చేసి మనకు డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. డి వచ్చేసి ఏమంటున్నాడు ఇక్కడ 230కి డి వచ్చేసి 230కి డి వచ్చేసి 3.5 అంటున్నాడు. 230 కదా డి. కౌంటర్ షాంక్ హెడ్ రివిట్ బాగా ఉపయోగపడుతుంది. కౌంటర్ షాంక్ హెడ్ రివిట్ దేనికి, విచ్ రివిట్ ఈస్ యూజ్డ్ టు అవాయిడ్ ప్రొజెక్షన్ ఆఫ్ రివిటెడ్